హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి MongoDB. మనం ఇందాక చెప్పుకున్నాం సీక్వెల్ అంటే ఏంటి, నో సీక్వెల్ అంటే ఏంటి. మన ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ కమాండ్స్, తర్వాత RDBMS అంటే ఏంటి, DBMS అంటే ఏంటి అనేది మనం చూసాం. ఏదైతే డేటాని మనం టేబుల్స్ ఫామ్లో స్టోర్ చేస్తామో దాన్ని మనం SQL అంటాం. నో సీక్వెల్ అంటే టేబులర్ ఫామ్లో కాకుండా వేరే ఫామ్స్లో స్టోర్ చేసే ప్రాసెస్ని వి కాల్ as NoSQL. NoSQLలో వన్ ఆఫ్ ది పాపులర్ డేటాబేస్ ఇస్ MongoDB. ఓకే, వి విల్ టాక్ అబౌట్ దిస్. మనము మాంగోలో ఏమేమి చూస్తాం ఈరోజు అంటే ఇంట్రడక్షన్ టు NoSQL, సీక్వెల్ వర్సెస్ NoSQL, ఇన్స్టాలేషన్. నేను జస్ట్ మీకు చెప్తాను. క్రియేట్ డేటాబేస్, క్రియేట్ కలెక్షన్, క్రియేట్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీరు ఫ్లో మీకు తెలియాలి. మనము RDBMSలో ఏం చేస్తాం, డేటాబేస్ స్టోర్ చేస్తాం, దానిలో టేబుల్స్ స్టోర్ చేస్తాం, టేబుల్స్లో రోస్ కాలమ్స్ స్టోర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో కలెక్షన్స్ క్రియేట్ చేస్తాం, కలెక్షన్స్లో డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఫ్లో అనేది డేటాబేస్, కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఓకే, మనం మామూలుగా రియల్ టైంలో మనకి ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లాగిన్ చేస్తున్నారు. ఫేస్బుక్ www.facebook.com అని క్రోమ్లో టైప్ చేస్తే మీకు ఫేస్బుక్ యొక్క లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ మీకు క్రెడెన్షియల్స్ ఇస్తాడు. క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే మీ యొక్క డేటా తీసుకుపోయి డేటాబేస్లో చెక్ చేసి అది ఆథరైజ్ అయితే మీకు రిజల్ట్ మీకు ఏమంటారు, మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్, డేటాబేస్ లాంగ్వేజ్. ఫ్రంట్ ఎండ్లో మనకు మీరు www.com facebook.com అని కొడితే మీకు చూపించినవి ఏంటంటే మనకు కనిపించేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ ఉపయోగించి తయారు చేసింది. ఆ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటివంటే HTML, CSS, JavaScript, Bootstrap, React అండ్ Angular. నేను వీటి గురించి మీకు ఒక వీడియో చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే దానిలోకి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే జావా, పైథాన్, C++, C#. ఇవన్నీ మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. ఆ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ మనం ఉపయోగించుకొని వీ విల్ కనెక్ట్ విత్ ద డేటాబేస్ అండ్ వీ విల్ రిట్రీవ్ ద డేటా యాజ్ పర్ ది యూజర్ రిక్వెస్ట్. ఓకే, ఇంట్రొడక్షన్. ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్స్ a mechanism to store and retrieve the data. There are different kinds of database management system. మనం ఇందాక చెప్పుకున్నాం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూస్ టు స్టోర్, రిట్రీవ్ అండ్ మ్యానిపులేట్ ద డేటా. వాటిని పర్ఫామ్ చేయడానికి డేటాబేస్లో వి యూజ్ దిస్ RDBMS. RDBMSలో మనం ఏం చెప్పుకున్నాం, చాలా టైప్స్ అని చెప్పుకున్నాం. దానిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, OLAP. NoSQL ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పుకుంటున్నది. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ RDBMS. అసలుకు ఈ NoSQL కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకు RDBMSలో వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. అంటే అంతకంటే మనం ఏంటంటే ఎక్కువ చేయలేం. అవి చూద్దాం. ఇన్ రిలేషనల్ డేటాబేస్ వీ నీడ్ టు డిఫైన్ స్ట్రక్చర్ అండ్ స్కీమా ఆఫ్ డేటా ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ వీ క్యాన్ ప్రాసెస్ ద డేటా. మనకు RDBMSలో మనం చూసాం, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాం, తర్వాత టేబుల్ని క్రియేట్ చేసాం. అంటే టేబుల్ క్రియేట్ చేయకుంటే యూ కాంట్ స్టోర్ ద డేటా. దట్ ఈస్ వన్. Relational database system provides consistency and integrity of data by enforcing ACID properties. However, in most of the other cases, those properties are significant performance overhead and can make your database response very slow. మనం ఇందాక చూసాం, మనకు RDBMSలో వీ హ్యావ్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ బేస్డ్ డ్యూ టు యాసిడ్ ప్రాపర్టీస్. దానివల్ల ఏమవుతుంది, మనకు డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం లైట్గా తగ్గుతుంది. దానికి కూడా మనకి ఏంటంటే NoSQL అనేది రావడానికి పాసిబిలిటీ అయింది. ఇంకా అనదర్ వన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్ స్టోర్ ద డేటా ఇన్ JSON ఫార్మాట్ అండ్ RDBMS డోంట్ ప్రొవైడ్ యూ టు బెటర్ వే ఆఫ్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ సచ్ as క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఎక్సెట్రా ఆన్ దిస్ డేటా. మనము అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ మోస్ట్లీ ఏ టైప్ ఆఫ్ డేటా జనరేట్ చేస్తాయంటే JSON. ఈ JSON డేటా మనం ఏంటంటే ఈ RDBMSలో స్టోర్ చేయలేం. So that this is NoSQL will come into existence. And another one is what is NoSQL database. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. NoSQL అని మొత్తుకుంటున్నాము అంటే సీక్వెల్కి ఆపోజిట్ అని మనం చెప్పుకున్నాం. అంటే అక్కడ డేటాలో స్టోర్ అవుతుంది, ఇక్కడ ఇట్ స్టోర్స్ ఇన్ సమ్ అదర్ ఫార్మాట్. అది చూద్దాం. నాట్ ఓన్లీ SQL, దీనికి డెఫినేషన్ ఫుల్ ఫామ్ NoSQL అంటే నాట్ ఓన్లీ SQL మాత్రమే కాదు, ఆర్ నాన్ రిలేషనల్ డేటాబేస్ provide a mechanism for storing and retrieval of data
అదర్ దాన్ టేబులర్ రిలేషన్స్ మోడల్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్. మనం రిలేషనల్ డేటాబేసెస్లో మనం ఏవైతే క్వరీస్ ఉపయోగిస్తామో రిట్రీవ్, స్టోర్, మ్యానిపులేట్కి అవి మాత్రమే కాదు. నో సీక్వల్ డేటాబేస్ డస్ నాట్ యూజ్ టేబుల్స్. మనం చెప్పుకున్నాం నో సీక్వల్ డేటాబేస్ అనేది టేబులర్ ఫామ్లో డేటాని స్టోర్ చేయదు. ఇట్ ఈస్ జనరలీ యూజ్ టు స్టోర్ బిగ్ డేటా అండ్ రియల్ టైమ్ వెబ్ అప్లికేషన్స్. అసలుకు మనకు ఇప్పుడు మనము ఇంటర్నెట్ వరల్డ్లో ఉన్నాం. డైలీ మనం ఏంటంటే సోషల్ మీడియా అప్లికేషన్స్ యూస్ చేస్తూనే ఉంటాం. ఇన్స్టాగ్రామ్ అంట, వాట్సాప్ అంట, ఫేస్బుక్ అంట, టెలిగ్రామ్ అంట, స్నాప్చాట్ అంట. మనం రోజుకి ఎంత లేదన్నా ఒక 10 GB మనం ఏంటంటే జనరేట్ చేస్తున్నాం డేటాని. ఇంత డేటాని ఒక్క యూజరే 10 GB డేటాని స్టోర్ చేస్తే 130 crores ఆఫ్ మెంబర్స్ ఇండియాలో ఎంత డేటాని జనరేట్ చేయగలరు. వాటిని అన్నిటి రిలేషనల్ డేటాబేస్లో స్టోర్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. చాలా కాస్ట్లీ, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అంత డేటాని ప్రాసెస్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. సో దట్ దిస్ నో యూస్క్యూఎల్ ఎందుకు వచ్చిందంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అది స్ట్రక్చర్డ్ కావచ్చు, నాన్ స్ట్రక్చర్డ్ కావచ్చు, స్టోర్ చేయగలదు. ఓకేనా, నో సీక్వల్ అనేది. ఫర్ దట్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ నో సీక్వల్. ఎక్కువ డేటాని స్టోర్ చేయడానికి, ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి, మనకేదైనా రియల్ టైమ్ అప్లికేషన్స్ జేసన్, XML ఈ ఫార్మాట్లో మనకేదైనా డేటా జనరేట్ చేస్తాయి. ఆ డేటాని పర్టికులర్ ఫార్మాట్లో దాని యొక్క ఫార్మాట్లో స్టోర్ చేయడానికి దిస్ నో సీక్వల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వై నో సీక్వల్ డేటాబేస్? ఎందుకు మనం నో సీక్వల్ డేటాబేస్ మనం ఇందాక చెప్పుకున్నాం. నో సీక్వల్ డేటాబేసెస్ ఫర్ క్రియేటెడ్ ఇన్ రెస్పాన్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ డేటాబేస్ రిలేషనల్ టెక్నాలజీ. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేస్తూ మనకు నో సీక్వల్ అనేది ఎగ్జిస్టెంట్లోకి వచ్చింది. వెన్ కంపేర్డ్ అగెన్స్ట్ రిలేషనల్ డేటాబేసెస్, NoSQL databases are more scalable and provide superior performance, and the data model addresses several shortcomings of the relational model. మనకి ఏంటంటే రిలేషనల్ డేటాబేస్తో పోల్చుకుంటే NoSQL అనేది పర్ఫార్మెన్స్లో కొంచెం హైగా ఉంటుంది. ఓకే, రిట్రీవల్కి కావచ్చు, మ్యానిపులేషన్ కావచ్చు, వాటికి. The advantages of NoSQL include being able to handle large volumes of structured, semi-structured and unstructured. ఎలాంటి టైప్ ఆఫ్ డేటానైనా సరే, ఎంత కెపాసిటీ అయినా సరే స్టోర్ చేసే క్యాపబిలిటీ NoSQLకి ఉంది. Agile scripts, quick iteration and frequently code pushes. Object-oriented programming that is easy to use and flexible. Efficient scale-out architecture instead of expensive monolithic architecture. Okay. Next, when to use NoSQL? ఎప్పుడు మనం NoSQLని ప్రిఫర్ చేస్తాం? వెన్ యూ వాంట్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఏంటంటే NoSQLని ప్రిఫర్ చేస్తామని. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా యూ స్టోర్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. మనకు తెలుసు NoSQLలో రిలేషన్షిప్ అనేది ఉండదు డేటాబేసెస్లో. అంటే మీరు ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నారో అక్కడ మనకి ఏంటంటే రిలేషన్షిప్ అవసరం లేదు. డేటాకి డేటా కన్నప్పుడు వీ ప్రిఫర్ NoSQL. ద డేటా ఈజ్ నాట్ స్ట్రక్చర్డ్ అండ్ చేంజింగ్ ఓవర్ టైమ్. మనం చెప్పుకున్నాం స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే రిలేషనల్ డేటాబేస్లో వీ క్యాన్ స్టోర్. అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది, అది ఎప్పటికప్పుడు చేంజ్ అయితేనే ఉంది. ఇప్పుడు 4 కాలమ్స్ వచ్చాయి, తర్వాత 5 కాలమ్స్ వచ్చాయి, అంటే డేటా ఎవ్రీ టైం చేంజ్ అవుతున్నప్పుడు వీ ప్రిఫర్ NoSQL. కన్స్ట్రెంట్స్ అండ్ జాయింట్ సపోర్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అట్ డేటాబేస్ లెవెల్. మనకు తెలుసు రిలేషనల్ లేనప్పుడు జాయిన్స్ అవన్నీ ఎందుకు ఉపయోగించాం. ద డేటా ఈజ్ గ్రోయింగ్ కంటిన్యూస్లీ అండ్ యూ నీడ్ టు స్కేల్ ద డేటాబేస్ రెగ్యులర్ టు హ్యాండిల్ డేటా. మనం ఏం చెప్పుకున్నాము, RDBMSలో మనం ఏదో పర్టికులర్ డేటా మాత్రం షో చేయలేం. మనకు డేటా రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతిసారి మనం ఏంటంటే డేటాబేస్ని అప్గ్రేడ్ చేస్తూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉండడం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో NoSQL మనం ఏంటంటే ఎంత డేటా అయినా సరే స్టోర్ చేయగలం. సో వీఆర్ ప్రిఫరింగ్ NoSQL. వేర్ టు యూస్ NoSQL డేటాబేస్? డేటా ఈజ్ నాట్ రిలేషనల్. ఓకే, ఎక్కడైతే రిలేషన్షిప్ అవసరం లేదన్నప్పుడు వీ గో ఫర్ NoSQL. టూ మచ్ డేటా టు ఫిట్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్. ఎక్కువ డేటా ఉన్నప్పుడు వీ గో ఫర్ NoSQL. సీక్వల్కి NoSQLకి డిఫరెన్సెస్ ఏంటి? మనకు ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి సీక్వల్లో వి స్టోర్ ద డేటా ఇన్ టేబుల్ ఫార్మాట్. NoSQLలో వి స్టోర్ ద డేటా ఇన్ డాక్యుమెంట్స్. ఓకే, SQL databases are primarily called RDBMS or relational databases. మనం రిలేషనల్ డేటాబేసెస్కి వి యూజ్ SQL. NoSQL databases are primarily called as non-relational or distributed database. SQL databases are టేబుల్ బేస్డ్ డేటాబేసెస్. మనం చెప్పుకున్నాం NoSQL డేటాబేసెస్ క్యాన్ బి డాక్యుమెంట్ బేస్డ్, కీ వాల్యూ పేర్, గ్రాఫ్ బేసెస్. అంటే కీ వాల్యూ పేర్లో కావచ్చు, డాక్యుమెంట్స్లో కావచ్చు, తర్వాత గ్రాఫ్ ఫార్మాట్లో కావచ్చు. వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ NoSQL.
MySQL యూజెస్ SQL టు క్వరీ డేటాబేస్. మనం చెప్పుకున్నాం MySQL కావచ్చు, కాస్మోస్ కావచ్చు, పోస్ట్గ్రెస్ కావచ్చు, ఏవైతే డేటాని టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాయో దే యూజ్ ద SQL స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ని ఉపయోగించి దే పర్ఫార్మ్ ది CRUD ఆపరేషన్స్. MongoDB యూజెస్ బీసన్ టు క్వరీ డేటాబేస్. మాంగోలో మనం ఏంటంటే బీసన్ని యూజ్ చేస్తాం. బీసన్ అంటే బైనరీ ఫార్మాట్, బైనరీలో కన్వర్ట్ చేసుకొని సంథింగ్ జరుగుతుంది. దిస్ SQL database is introduced in 1970 with a focus on reducing data duplication. డేటా డూప్లికేషన్ని మనం ఏంటంటే నార్మలైజేషన్ ఉపయోగించి వీ క్యాన్ రిమూవ్ ఇన్ RDBMS. అప్పుడు మనకి ఏంటంటే ఈ డూప్లికేషన్ తీసేయడానికి దే ఇంట్రడ్యూస్ ది SQL. NoSQL డెవలప్డ్ ఇన్ ద లేట్ 2000s with the focus on scaling and allowing for rapid application change driven by Agile and DevOps practices. మనకి ఏంటంటే డేటా ఎక్కువ జనరేట్ అవుతుంది అన్నప్పుడు దే ఇంట్రడ్యూస్ దిస్ NoSQL. మనకు SQLకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. Oracle, MySQL, Microsoft SQL, Postgres SQL. These are common. Towards Mongo, we have NoSQL, MongoDB, CupDB, Key Value Redis, DynamoDB, and Cassandra, and HBase, Graph, and Amazon Neptune. These all categories come under NoSQL, which means all these databases will store data as a document format or some other format. Okay. మనకు నెక్స్ట్ సీక్వెల్లో NoSQL డేటా ఎలా ఉంటుంది. మనకు సీక్వెల్ వచ్చేసి ఈ రోస్ అండ్ కాలమ్స్ టైప్లో ఉంటుంది. NoSQL వచ్చేసి డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ పెరాంథసిస్ ఉంది కదా స్టార్టింగ్ ఎండింగ్, దాన్ని మనం ఒక డాక్యుమెంట్ అని అంటాం. ఆ టోటల్ స్టోర్ అయ్యేదాన్ని మనం కలెక్షన్ అని అంటాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఇన్స్టాలేషన్ జరిగాక మీరు ఏంటంటే బిన్ ఫోల్డర్లోకి వెళ్తే మనకు ఇవన్నీ ఉంటాయి. మీరు ఏంటంటే MongoDB కంపస్ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ద MongoDB యూజింగ్ ద CMD ప్రాంప్ట్. ఓకే. క్రియేట్ డేటాబేస్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ నీడ్ టు క్రియేట్ ద డేటాబేస్. దానికి కమాండ్ వచ్చేసి యూస్ అండ్ డేటాబేస్ నేమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూస్ డేటాబేస్ నేమ్ అంటే ఒకవేళ మీ దగ్గర గ్రేట్ లెర్నింగ్ అనే డేటాబేస్ ఉంటే ఇట్ విల్ స్విచ్ టు, మనకు చాలా డేటాబేస్ ఉంటాయి, ఏ డేటాబేస్ పైన మీరు వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వి యూస్ వాట్ ఎవర్ ద డేటాబేస్ వీ నీడ్ టు వర్క్, వీ విల్ గివ్ ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్. అప్పుడు ఇట్ విల్ స్విచ్ టు గ్రేట్ లెర్నింగ్ అనే డేటాబేస్కి స్విచ్ అవుతుంది. అక్కడ గ్రేట్ లెర్నింగ్ అనే డేటాబేస్ లేకపోతే ఇట్ విల్ క్రియేట్ ఇట్. ఓకే. వన్స్ యూ ఆర్ ఆన్ MongoDB shell, use the following command to create a database. Use database name. If the database does not exist, above command create a new database, otherwise open the existing one. Okay. నెక్స్ట్ డిలీట్ డేటాబేస్. మనం ఇందాక డేటాబేస్ క్రియేట్ చేసాం, దాన్ని డిలీట్ చేయాలన్నప్పుడు వాట్ ద కమాండ్ డ్రాప్ db.drop database. ఇక్కడ మనం ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేది కరెక్ట్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఓకే. దట్ ఈస్ ద కమాండ్. లిస్ట్ ఆల్ డేటాబేసెస్. ఉన్న డేటాబేసెస్ అన్నింటినీ మనం లిస్ట్ చేయాలన్నప్పుడు షో DBS అంటే అన్ని డేటాబేసెస్ చూపించరా బాబు అని. మనం ఇందాక ఏం డేటాబేస్ స్టోర్ ఇక్కడ సేవ్ చేసాం, గ్రేట్ లెర్నింగ్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసాం, అది కూడా వన్ ఆఫ్ ది డేటాబేస్, అది కూడా మనకి ఏదైనా లిస్ట్లో వస్తుంది. తర్వాత కలెక్షన్ మనం చెప్పుకున్నాం. డేటాబేస్లో డేటా స్టోర్, డేటాబేస్ తర్వాత కలెక్షన్స్ క్రియేట్ చేస్తాం. కలెక్షన్స్లో మనం ఏంటంటే డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. కలెక్షన్ అంటే ఏంటి, MongoDB స్టోర్స్ డాక్యుమెంట్స్ ఇన్ కలెక్షన్ అంటే ఈ డాక్యుమెంట్స్ని కలెక్షన్స్లో స్టోర్ చేస్తుందని చెప్తుంది. కలెక్షన్స్ ఆర్ ఆంగ్యులర్స్లీ టు టేబుల్స్ ఇన్ రిలేషన్ డేటాబేసెస్. అంటే మనము రిలేషన్ డేటాబేసెస్లో టేబుల్స్ ఎలాగో ఇక్కడ మనకి ఏంటంటే కలెక్షన్స్ అలాగా. ఏ కలెక్షన్ ఎగ్జిస్ట్ విత్ ఎ సింగిల్ డేటాబేస్. కలెక్షన్స్ డు నాట్ ఎన్ఫోర్స్ ఎ స్కీమా. మనకి ఏంటంటే డేటాబేస్లో ఈ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏ కలెక్షన్ మే స్టోర్ డాక్యుమెంట్స్ దోస్ హూ ఆర్ నాట్ సేమ్ ఇన్ స్ట్రక్చర్ బికాస్ ఇట్స్ స్కీమా ఫ్రీ డేటాబేస్. మనం ఎలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ అయినా సరే స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది నాట్ మ్యాండటరీ. ఓకే. క్రియేట్ కలెక్షన్. మనకు ఇక్కడ కలెక్షన్ అనుకున్నాం, డేటాబేస్ క్రియేట్ చేసాము, దానిలో ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ద కమాండ్ ఈజ్ db.greatlearning.insert1. అంటే మనము ఇక్కడ గ్రేట్ లెర్నింగ్ అనేది కూడా మనకి ఏంటంటే కలెక్షన్ నేమే. ఇక్కడ చూడండి GLA.insert. ఓకే. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే DB అంటే మనం పర్టికులర్లో ఉన్న డేటాబేస్ నేమ్ని డిఫైన్ చేయకుండా, అంటే ఇప్పుడు మనము యూజ్ గ్రేట్ లెర్నింగ్ అని అక్కడ పెట్టాము.
లేకుండా నేను ఏమంటారు యూజ్ స్టూడెంట్ అనే డేటాబేస్ క్రియేట్ చేశాను. అక్కడ స్టూడెంట్ అని రిప్రజెంట్ చేయకుండా db.gla అనేది కలెక్షన్ నేమ్ డాట్ ఇన్సర్ట్ అని ఇక్కడ మనం ఏంటంటే ఓపెన్ బ్రాకెట్స్లో ప్యారంథసిస్లో మనం ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ GLA అనే కలెక్షన్ లేకపోతే ఇట్ విల్ క్రియేట్ అండ్ ఇట్ విల్ ఇన్సర్ట్ దిస్ డాక్యుమెంట్. ఓకే, క్రియేట్ కలెక్షన్ మెథడ్ 2. ఇంకొక మెథడ్ వచ్చేసి ఇక్కడ చూడండి db.collection క్రియేట్ కలెక్షన్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్. అక్కడ మనం ఏం చేసాము db.gla. ఇన్సర్ట్ అని ఇచ్చాం. ఇక్కడ ఏం మనం చూసాం, ఇక్కడ జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద కలెక్షన్ ఓన్లీ. create కలెక్షన్ అనే కీవర్డ్ ఉపయోగించి వీఆర్ క్రియేటింగ్ ద పీజీ ప్రోగ్రామ్స్ అనే కలెక్షన్ని వీఆర్ క్రియేటింగ్ హియర్. అండ్ అనదర్ వన్ ఈజ్ డిలీటింగ్ ఏ కలెక్షన్, హౌ వీ క్యాన్ డిలీట్. అక్కడ డ్రాప్ ఉపయోగించాం కదా, సేమ్ లైక్ ద db.gla.drop. మనకు ఏమేమి కలెక్షన్స్ మనము క్రియేట్ చేసామని చూడడానికి షో కలెక్షన్స్ అనే కీవర్డ్ ఇస్తే మనకు అన్ని కలెక్షన్స్ అనేవి చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ మనకి ఏంటంటే కీ వాల్యూలో మనం స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. MongoDB స్టోర్ రికార్డ్స్ యాజ్ బేసన్ డాక్యుమెంట్స్. బేసన్ ఈజ్ అ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ జేసన్ని బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేసే ఏమంటారు ప్రాసెస్ని బేసన్ అని అంటాం. MongoDB డాక్యుమెంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ వాల్యూ పేర్స్ అండ్ హ్యావ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ అండ్ డాక్యుమెంట్స్. షో DBS అంటే డేటాబేస్ అన్నిటిని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము డేటా సెలెక్ట్ కమాండ్ ఉంది మనకు అక్కడ. ఇక్కడ ఏం కమాండ్ ఉందంటే db.database అండ్ కలెక్షన్ నేమ్ .find.pretty అంటే మనకు ఏమేమి డేటా ఉందో అది చూపిస్తుంది. ఓకే, ఐ మీన్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమాండ్స్ టువర్డ్స్ MongoDB. ఇక్కడ మనం ఏమేమి చెప్పుకున్నాము, MongoDBలో క్రియేట్ డేటాబేస్ చేయాలంటే యూజ్ కమాండ్, యూజ్ డేటాబేస్ నేమ్. తర్వాత కలెక్షన్ క్రియేట్ చేయాలంటే db.create collection బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్లో వీ గివెన్ ద కలెక్షన్ నేమ్. లేకపోతే whenever that we are inserting a particular document at the time the collection name we are providing db.collectionname.insert1 or insert mini. అండ్ మనం ఏంటంటే రోబుల్ డేటా ఇస్తాం. ఎప్పుడైతే ఇన్సర్ట్ జరుగుతుందో అప్పుడు ఆ కలెక్షన్ అనేది లేకపోతే ఇట్ విల్ క్రియేట్ ద కలెక్షన్. తర్వాత మన కలెక్షన్ని రిమూవ్ చేయాలంటే db.gla.drop కమాండ్. మనం ఫెచ్ చేయాలి డేటా అన్నప్పుడు db.collectionname.find ఇస్తే మనకు డేటా వస్తుంది. అది మన ప్రిట్టి వేలో మనకు రావాలన్నప్పుడు వి యూజ్ ద ప్రిట్టి కమాండ్, అంటే జేసన్ ఫార్మాట్లో రావాలన్నప్పుడు. ఐ థింక్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏంటంటే నా వీడియోస్ నచ్చాయంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్.